ఓటర్స్ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ ఓట్లంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం, ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఓటర్ల మీదే దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా బీజేపీ ప్రభుత్వానికి అంటగాగేటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కలిసి ఒకే పార్టీకి ఒకే కూటమి కింద చేరడం ఏంటనేది, అటువంటి పరిస్థితుల్లో ఒక ఆలోచనలో పడ్డారు జనం మొత్తం కూడా. ఈ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో అయినా ఈ మతతత్వ పార్టీని వ్యతిరేకించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే చేయగలరని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజానికం అందరూ కూడా ఆలోచించే పరిస్థితి. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు ఒక పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మార్పు రావాలంటే మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనేటువంటి ఆలోచన మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో మొదలైంది. కానీ దురదృష్టవశాత్తు ఈ బీజేపీ ప్రభుత్వం ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసే వాళ్ళ ఓట్లన్నీ కూడా ఈ సరైన ప్రోగ్రాంతో తీసేయాలనుకుంటున్నారు. నేను ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం ఓట్లు మొత్తం కూడా ఒక్కసారి ఓటు చెక్ చేసుకోండి. మీ ఓటుని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే లోపే తీసేయాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏదో విధంగా గెలవాలి, దీని మీద వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది. మన ఓట్లన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఓట్ను ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఓట్ చోరీలో భాగంగా అనేకమైనటువంటి మార్గాల్లో వాళ్ళు ఏ విధంగానైనా ఎలక్షన్స్లో గెలవాలి. దానిలో భాగంగానే ఈరోజు ఈ సరైన ప్రోగ్రాం ద్వారా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఈవీఎం మిషన్లు, నిన్న మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు పోటీ చేసినటువంటి బాగా పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 4000 ఈవీఎం మిషన్ని తగలబెట్టేశారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 4 ఫ్లోర్లు ఉంటే ఈవీఎం మిషన్లు ఉన్న ఫ్లోర్లో మాత్రమే షార్ట్ సర్క్యూట్ జరిగిందంట. అంటే ఓట్ చోరీ జరుగుతుందన్నది రాహుల్ గాంధీ గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. దానికి పరిణామాలు మీరు చూస్తే మొన్న మమతా బెనర్జీ గారు కానీ అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్సీపీ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించినప్పటికీ ఈ దేశాన్ని కాపాడాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రమే వీళ్ళందరూ కూడా కాపాడగలదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా సమూలమైనటువంటి రాజకీయ మార్పులు చేర్పులు జరుగుతాయి. దానికి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా వినుకొండలో కూడా. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వినుకొండలో కూడా ఒక బలమైన శక్తిగా అన్ని పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలుపుకొని మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ఈ 2 ప్రభుత్వాల మీద కూడా జనాలకి విసుగొచ్చింది. ఒక కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఈ 2 పార్టీల నాయకులు కూడా భూ కబ్జాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఓట్లను తొలగించే కార్యక్రమం ఏదైతే సర్ అనే ఒక పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి
ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ విధంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించి గద్దెనెక్కుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వానికి అంటగాగుతున్నటువంటి మిగిలిన పార్టీలు, ఈ అన్ని పార్టీలను కూడా ఎదిరించి నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ సర్ మీద పూర్తిగా వ్యతిరేకించి ఇది జరగకుండా, ఎందుకంటే భారతదేశంలో ప్రాథమిక హక్కు ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు. ఇది చాలా గొప్ప విషయం. అలాంటి ఓటు హక్కుని తొలగించే ప్రయత్నం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఈరోజు గతంలో మీరు చూస్తే కర్ణాటక నుండి మొదలెడితే తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా వీళ్ళు అనేకమైనటువంటి ఓట్లను తొలగించి అక్కడ ఉన్నటువంటి పార్టీల్ని ఓడిపోయే విధంగా చేశారు. అదే ప్రక్రియని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలెట్టారు. నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీ ఓట్లన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ కూటమి ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా తొలగించే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు బహిరంగంగా మాకు ఎస్సీ ఎస్టీ ఓట్లు అవసరం లేదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకు ఈ ఓట్లు అవసరం లేదు అని చెప్పిన ఏకైక నాయకుడు. ఏ పార్టీ అయినా సరే మాకు ఓటేయండి, మీ అమూల్యమైన ఓటు మాకు కావాలని చెప్పారు. కానీ ఈరోజు ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మాకు పలానా కులం ఓట్లు అవసరం లేదు, పలానా వర్గం ఓట్లు అవసరం లేదని చెప్పేటువంటి పరిస్థితులకు వచ్చిందంటే ఈ దేశం ఎటువంటి పరిస్థితికి వెళ్తుందో మీరందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఈ సర్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా బీజేపీ ఫోకస్ పెట్టిందంతా కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ల మీదే. ఎందుకంటే ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళు ఈ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి వచ్చిందో ఆయన కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఈ సర్ ప్రోగ్రాం వల్ల ఓడిపోయారు, అదేవిధంగా అనేకమైనటువంటి బీహార్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది, అందువల్లే ఓడిపోయారని చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద ఈరోజు భూ కబ్జా కేసులు వచ్చినాయి. రేపటి రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేలే కూడా రేపు గవర్నమెంట్ మార్గానే బయటకు వస్తాయి. జనమందరూ కూడా ఒక కొత్త వాతావరణాన్ని, ఒక కొత్త రాజకీయ శక్తి కోసం ఈరోజు ఎదురు చూస్తున్నారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవుతుంది, వినుకొండ నియోజకవర్గం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.